ఇచ్చేవారికి ఏ గాయాన్ని చూపించలేము. అనుమానించే వారితో ఏ గతాన్ని పంచుకోలేము. జీవితంలోని బంధాలను గంధంలా ఉంచుకోవాలి. ఎందుకంటే గంధం ఎన్ని ముక్కలైనా పరిమళాన్నే వెదజల్లుతుంది. నడక మార్గం కష్టమైనప్పటికీ నడవడం మాత్రం ఆపకండి. ఎందుకంటే భవిష్యత్తులో అదే రాజమార్గం కావచ్చు. జీవితం బాగుండాలి అంటే పేరు మార్చుకోమని, అక్షరాలు మార్చుకోమని, అంకెలు మార్చుకోమని, ఇల్లు మార్చుకోమని చెబుతారు, కానీ బుద్ధి మార్చుకోమని ఎవ్వరూ చెప్పరు. సహనం కలిగిన వ్యక్తికి వచ్చే కోపం ఆకలితో ఉన్న సింహం కంటే ప్రమాదకరమైనది. సమర్థుడికి ఎదురులేదు, అసమర్థుడికి ఎదుగుదల లేదు. నువ్వు సమర్థుడుగా ఉంటావో అసమర్థుడుగా ఉంటావో నీవే నిర్ణయించుకో. ఉప్పు అమ్మేటప్పుడు వర్షం పడుతుంది, పిండి అమ్మేటప్పుడు గాలి వీస్తుంది అని వాగుతూ ఉండకండి. రెండింటినీ కలిపి బోండాలుగా వేసి అమ్మేసి వస్తూ ఉండండి. ఎవరికీ నీ బాధలు కనిపించవు, నీ ఏడుపు విడిపించదు, నీ నొప్పి అస్సలు తెలియదు. కనిపించేది ఒక్కటే, నీ తప్పులు. నీ జీవితంలో సంతోషం కావాలంటే మిమ్మల్ని మీరు ప్రేమించండి. సంతోషమే మీ జీవితం కావాలంటే మిమ్మల్ని ప్రేమించేవారిని ప్రేమించండి. అభ్యాసం కంటే జ్ఞానం, అంతకంటే ధ్యానం, దానికన్నా కర్మఫల త్యాగం శ్రేష్టమైనవి. త్యాగం వల్లనే శాంతి కలుగుతుంది. గమ్యం లేకుండా ప్రయాణం చేయకండి. గమ్యం చేరాక ప్రయాణాన్ని మరచిపోకండి. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నీతో ఉన్నవారిని గుర్తుపెట్టుకో. నీ దగ్గర డబ్బు లేనప్పుడు నీతో ఉన్నవారిని గుండెల్లో పెట్టుకో. మనిషికి కత్తిని ఇచ్చి వీరుణ్ణి, పుస్తకాలు ఇచ్చి మేధావిని చెయ్యొచ్చు, కానీ మంచివాడు కావాలంటే మాత్రం మనసుండాలి తప్ప ఇస్తే వచ్చేది కాదు. ఆ పైవాడు ఇచ్చేది మనకు నచ్చదు. మనకు నచ్చినది ఆ పైవాడు ఇవ్వడు. అయినా ఆ దేవుడే మనతో ఇలా ఆడుకుంటున్నాడు అంటే మనకన్నా గొప్పవాడు, మొండివాడు దొరికి ఉండడు. తొక్కి బ్రతుకుతా అనే వాళ్ల ముందు ఎదిగి నిలబడుతా అనే ధైర్యం ఉండాలి. రుచికర భోజన పదార్థాలు ఉన్నప్పటికీ కలహాలతో నిండిన ఇంట్లో ఉండడం కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినడం మేలు. గాలి కనిపించకపోయినా ప్రాణం పోస్తుంది. అలాగే మనం చేసే సహాయం ప్రచారం కాకపోయినా సంతోషాన్ని, శాంతిని ఇస్తుంది. పరుగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు త్రాగడం మేలు. లేని దానికోసం పరిగెత్తడం కంటే ఉన్నదానితో తృప్తి పడడం నేర్చుకో. నీకున్న తెలివితేటలు నీ బ్రతుకు బాగుపడడానికి ఉపయోగించు, వేరే వాళ్ళ బ్రతుకుదెరువు పోగొట్టడానికి కాదు. ఈ సమాజం నీ గురించి ఏమంటుందో వదిలేయ్. ఎందుకంటే అది ఎప్పుడూ ఎవరో ఒకరిని నిందిస్తూ ఉంటుంది. నీ మూర్ఖత్వం నిండిన అహంకారాన్ని ఇతరుల మీద ప్రదర్శిస్తే విలువైన వారిని కోల్పోగలవు, లేదా విలువైన వారి దగ్గర నీ విలువను కోల్పోతావు. భర్త సహకారం ఉంటే భార్యకు నరకం కూడా స్వర్గంలా అనిపిస్తుంది. భర్త సహకారం లేకుంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది. అనుకోకుండా ఎవరూ ఎవరిని కలుసుకోరు. ఇందులో దేవుడి ప్లాన్ ఏదో ఒకటి తప్పకుండా ఉంటుంది. పెదవులకు సత్యం, కళ్ళకు దయ, చేతులకు దానం, ముఖానికి చిరునవ్వు, హృదయానికి ప్రేమ, వీటికి మించిన ఆభరణాలు ఈ సృష్టిలోనే లేవు. వాడకం లేకపోతే నీరు పాచిపడుతుంది, ఇనుము తుప్పు పడుతుంది. అలాగే మాటలు లేకపోతే బంధాలు బలహీనపడతాయి. వ్యక్తిగతంగా జీవించు. ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీ తర్వాత కూడా ఎందరికో ప్రేరణ ఇస్తుంది. విడిపోవడానికి కారణాలు ఎన్ని ఉన్నా కలిసి ఉండాలి అన్న చిన్న తపనే ఇద్దరిని కలిపి ఉంచుతుంది. భార్య దగ్గర ప్రేమ దొరకడం లేదని పరాయి ఆడదానితో పోతే భార్య దగ్గర ప్రేమ లేకపోయినా నమ్మకం ఉంటుంది. అదే బయట ప్రేమ ఉన్నా నమ్మకం ఉండదు.